హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆర్డర్ లిస్ట్ని, అన్ఆర్డర్ లిస్ట్ని లేదా మనకి ఇంకోటి ఏం చెప్తామంటే డిస్క్రిప్షన్ లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలా అనేటువంటి ఈ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటిది అయితే ఒకటి ఉంది. ఈ విజువల్ స్టూడియో కోడ్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా ప్రోగ్రామ్స్ రాయాలని. ఇక్కడ నేను జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే న్యూ ఫోల్డర్ అనేది వస్తుంది. సో హెచ్టిఎంఎల్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి లిస్ట్ ట్యాగ్స్ అనేటువంటిది అయితే నేను ఇచ్చిన. అయితే ఇదే లిస్ట్ ట్యాగ్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంది, దానికి ఏం చేస్తున్నానంటే ఆల్ లిస్ట్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది అయితే ఇచ్చిన. అయితే ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, ఇక్కడ హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో కానీ లేదా ఎక్కడైనా కానీ లేదా రియల్ టైం ప్రాజెక్ట్స్లో కానీ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వాలా. డాట్ హెచ్టిఎంఎల్ ఉంటే అది హెచ్టిఎంఎల్కి సంబంధించినటువంటి ఫైలు అని అర్థం. ఆ డాట్ హెచ్టిఎంఎల్కి ముందు నువ్వు ఏ పేరునైనా రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ కంట్రోల్ బి కనుక క్లిక్ చేసినట్లయితే నీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు యుఎల్ అంటే ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ యుఎల్ అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. దీంట్లో మనకు ఒక ఐటెం కావాలంటే కాబట్టి ఎల్ఐ అంటే ఒక ఐటెం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని అయితే తీసుకున్నాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటే నాకు బై డిఫాల్ట్గా నంబర్స్ అనేటువంటిది అవసరం లేదు. దీన్ని చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసి రిడక్ట్ అనేటువంటి లిస్ట్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇది 1 2 3 అనేటువంటిది లేదు. సో దీన్ని ఏమంటామంటే అన్ఆర్డర్ లిస్ట్ అంటాము. ఆ అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేయడానికి యుఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అదే దానికి లోపల ఇది ఎల్ఐ అంటే లిస్ట్లో ఉన్నటువంటి ఒక ఐటమ్. ఇక్కడ నువ్వు జస్ట్ ఈ ఫస్ట్ దాన్ని ఏం చేస్తావంటే ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నీకు ఎన్నైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కావాలో ఆ వాటిని ఇక్కడ చేసుకోండి అనమాట. ఇక్కడ నేను సిఎస్ఎస్ అంటున్నా, దీన్ని జావా స్క్రిప్ట్ అంటున్నా, ఇక్కడ వచ్చేసి ES6 అంటున్నా, ఇక్కడ రియాక్ట్ JS అంటున్నా, ఇది రెడక్స్. సో ఒక్కసారి కనుక ఈ అవుట్పుట్ని ఎలా చెక్ చేస్తాము అంటే ఏదైతే ఆల్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఉందో దాని మీద ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ కాపీ పాత్ అనేటువంటిది వస్తుంది. ఈ కాపీ పాత్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి ఒకసారి క్లిక్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే నీకు ఒక లిస్ట్ అయితే డిస్ప్లే అయింది. ఇక్కడ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ES6 ఫీచర్స్, రియాక్ట్, రెడక్స్ అనేటువంటి లిస్ట్ అయితే డిస్ప్లే అయింది. కానీ ఇక్కడ బై డిఫాల్ట్గా నంబర్స్ అనేటువంటివి లేవు. వీటినే అన్ఆర్డర్ లిస్ట్ అంటారు. అయితే ఈ అన్ఆర్డర్ లిస్ట్కి బై డిఫాల్ట్గా మనకు బబుల్స్ అనేటివి, ఇక్కడ బబుల్స్ అనేటివి వచ్చినాయి కదా. ఒకవేళ ఇదే కానీ నచ్చకోకుండా నీకు సర్కిల్ అనేది కావాలనుకుంటే, లేదా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంటుందంటే టైప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఆ టైప్ అనేటువంటి దానికి నువ్వేం చేస్తున్నావు అంటే సర్కిల్ అనేటువంటిది ఇస్తున్నావు అనమాట. అంటే అది ఏమవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇంతకుముందు ఏంటివి మనకు బబుల్స్ ఉండే, ఇప్పుడేమున్నాయి సర్కిల్స్ అనేటువంటివి అయితే డిస్ప్లే అయినాయి. సేమ్ నాకు ఇక్కడ సర్కిల్స్ అనేటువంటివి అవసరం లేదు, నాకు స్క్వేర్ టైప్ కావాలనుకుంటే అన్ఆర్డర్ లిస్ట్ అప్పుడు SQUARE స్క్వేర్ అనేటువంటిది అయితే మనం ఇక్కడ రాసుకోవచ్చు. లేదు మనం ఇదే దానిలోనే ఒకటి స్క్వేరు, ఒక నిమిషం ఉందండి, చూడు కాపీ చేస్తున్నా. బై డిఫాల్ట్గా నువ్వు ఏమి రాయలేదంటే ఏమవుతుంది, ఓకే ఇక్కడేమో నువ్వు సర్కిల్ అనేటువంటిది అయితే ఇచ్చినావు. అవుట్పుట్ను కనుక మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమొస్తుంది, బై డిఫాల్ట్కి ఏమో ఒకటి బబుల్ వస్తుంది. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేసా సర్కిల్ అనేది రాసా, ఇక్కడేం రాసా టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేటువంటి దాన్ని అయితే రాశాను అనమాట.
సో ఈ విధంగా నువ్వు అన్ఆర్డర్ లిస్ట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తావు. బై డిఫాల్ట్గా అయితే ఈ అన్ఆర్డర్ లిస్ట్కి ఇక్కడ ఫార్మాట్ అనేది ఏ విధంగా వస్తుందంటే బబుల్ అనేటువంటిది వస్తుంది. అదే ఇక్కడ బబుల్ కాకోకుండా సర్కిల్ కావాలన్నా స్క్వేర్ కావాలన్నా ఇక్కడ ఏం రాసుకుంటావు, టైప్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ అనేటువంటిది అయితే రాస్తావు. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం ఆల్రెడీ అన్ఆర్డర్ లిస్ట్ గురించి అయితే నేర్చుకున్నాము. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకోవడానికి సింపుల్ ఏదైతే యుఎల్ అనేటువంటిది ఉందో జస్ట్ అక్కడ ఓ అనేది రాస్తే అది ఏమైపోతుందంటే ఆర్డర్ లిస్ట్ అయిపోతుంది. ఈ ఆర్డర్ లిస్ట్ అన్నప్పుడు బై డిఫాల్ట్గా డేటా అనేది ఏ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది, డేటా అనేది బై డిఫాల్ట్గా 1 2 3 4 5 6 అవి ఒకటి కానీ లేదా 100 ఎలిమెంట్స్ ఉన్న ఆ 100 ఎలిమెంట్స్కి బై డిఫాల్ట్గా డేటా అనేటువంటి దానికి నంబర్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో దాన్నే ఆర్డర్ లిస్ట్ అంటారు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకటేమో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్కి ఎటువంటి నంబరింగ్ అనేది ఇయ్యలేదు కాబట్టి దాన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. అదే లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్కి ఇక్కడ 1 2 3 అనేటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని ఆర్డర్ లిస్ట్ అని అంటాం అనమాట. సో ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది ఓన్లీ బై డిఫాల్ట్గా నంబర్ ఉంది, లేదు నేను రోమన్ నంబర్ సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చా అంటే ఎస్, టైప్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఇక్కడ స్మాల్ ఐ కనుక పెడితే అది ఏమవుతుంది, అప్పుడు ఆ ఆర్డర్ లిస్ట్ అనేటువంటిది రోమన్ నంబర్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ కూడా రోమన్ నంబర్స్. లేదు ఇక్కడ టైప్ అనేది కనుక స్మాల్ ఏబిసిడి ఉన్నానుకో నీకు ఆర్డర్ అంతా కూడా ఏ విధంగా వస్తుంది, స్మాల్ ఆల్ఫాబెట్స్ అనేటివి ఆర్డర్గా వస్తుంది. ఇక్కడ ఏముంది, స్మాల్ ఆల్ఫాబెట్. లేదు నాకు క్యాపిటల్ ఏబిసిడీలు కావాలనుకుంటే క్యాపిటల్ ఏబిసిడీలు అనేటివి నీకు ఆర్డర్గా వస్తుంది. బట్ బై డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్లో వచ్చేసి నువ్వు టైప్ ఈజ్ ఈక్వల్ టు లేదు రోమన్ నంబర్సా స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్స్ అనేది ఇవ్వకపోయినా బై డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్ వచ్చేసి నంబర్ టైప్ అనేటువంటిది అయితే ఉంటున్నాను. ఇక్కడ చూడండి కావాలంటే బై డిఫాల్ట్గా ఏముంది, నంబర్ ఫార్మేట్లో ఉంది. ఈ నంబర్ కూడా నాకేంటంటే ఇక్కడ చూడండి, నాకు టైప్ అయితే నంబరే కావాలా, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలా, నంబర్ ఫార్మేటే కావాలా. ఆ నంబర్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఈజ్ ఈక్వల్ టు నాకు 101 అనేటువంటి నంబర్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలా. అంటే నీకు ఆర్డర్ లిస్ట్ లోపల నంబర్ ఫార్మేట్లోనే డేటా అనేది డిస్ప్లే కావాలా, కానీ 1 నుంచి నీకు అవసరం లేదు. బిగినింగ్ అనేది 101 అనేటువంటి నంబర్ నుంచి కావాలనుకున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 101 అనేది ఇస్తే అప్పుడు 101 నుంచి ఈ ఆర్డర్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకు అలాగంటే ఒక హోటల్కి కానీ ఒక రెస్టారెంట్కి కానీ ఒక ఏదైనా అప్లికేషన్ రాసినప్పుడు వాటి యొక్క నంబర్స్ అనేటివి 1 2 3 కాకుండా 101 202 ఇలా నంబర్స్ ఉంటాయి కాబట్టి అందుకు స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 101 102 అంటే ఎక్కడి నుంచి నీ ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ కావాలో ఆ ఆర్డర్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అయిపోయింది, అన్ఆర్డర్ లిస్ట్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్. డిఎల్ అంటే ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ లిస్ట్. ఇక్కడ ఏమంటున్నా, డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. ఆ డిఎల్ లోపల డిటి అనేది ఉంటుంది. దీన్ని డిస్క్రిప్షన్ టర్మ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేటువంటిది అయితే నాకు ఉంది. సో ఇదే హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఒక సైడ్ హెడ్డింగ్ అనుకుంటే ఆ సైడ్ హెడ్డింగ్కి డిడి దీన్ని ఏమంటారంటే డిస్క్రిప్షన్ డెఫినేషన్ అని అంటాం. నేనేం రాస్తున్నా, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ స్టాటిక్ వెబ్ పేజెస్ అనేటువంటి దాన్ని అయితే నేను ఇక్కడ ఇచ్చిన అనమాట. సేమ్ అదే విధంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి డిఎల్ అంటే డిస్క్రిప్షన్ లిస్టు, డిటిని అంటేనేమో డిస్క్రిప్షన్ టర్మ్. అంటే నీకు డిస్క్రిప్షన్ అనేటువంటి లిస్ట్ లోపల సైడ్ హెడ్డింగ్ అనేటువంటిది రాయడానికి డిటి అనేటువంటిది రాస్తాము. దాన్ని డిస్క్రిప్షన్ డెఫినేషన్ అని చెప్తాము అనమాట. మరి డిడి అంటే ఏంటంటే ఆ డిస్క్రిప్షన్ లిస్ట్లో ఉన్నటువంటి డెఫినేషను అని అర్థం అనమాట. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఇస్తున్నా.
ఇక్కడ